22వ తారీఖున పహల్గాం దాడి జరిగింది. ఆ తర్వాత పాక్ భారత్ ఉద్రిక్తతలు మనకు తెలిసిందే. అయితే ఇందులో జమ్మూ కాశ్మీర్ పాత్ర ఎంత, లేదా మన నిఘా వర్గాల పాత్ర ఎంత అనేది ఇప్పుడు దీని మీద పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అలాగే పెద్ద చర్చలు కూడా జరుగుతున్నాయి. అలాగే అక్కడ దీని గురించి ఎంక్వైరీలు కూడా చేస్తున్నారు. ఇది జమ్మూ కాశ్మీర్ అంటే రాష్ట్రం యొక్క పొరపాట, లేకపోతే కేంద్రం పొరపాట? నిఘా సంస్థలు నిఘా హెచ్చరించినా సరే ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఈ కశ్మీర్ ప్రభుత్వం ఇక్కడ అనుమతి ఇచ్చింది? బైసరన్ ప్రాంతానికి ఇక్కడ ఎందుకు అనుమతి ఇచ్చింది? ఇక్కడ అనుమతి లేదు కదా. ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం గెలిచిన తర్వాత అది రాష్ట్ర అధీనంలోకి వెళ్ళిపోవాలి పద్ధతి ప్రకారం. కాకపోతే ఇక్కడ పర్యాటకులకి పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా భద్రతా దళాలకి కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చేయాలి. వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతనే ఇక్కడ విడుదల చేయాలి. కానీ అలా చేయలేదు ఎందుకు అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. దీని గురించి ఒమర్ అబ్దుల్లా నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిశారు. నిన్న కలిసి మాట్లాడడం జరిగింది. ఇక నుంచి మేము మంచిగా చూసుకుంటాం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మతాలకు అతీతంగా, మతాలకు సంబంధమే లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, మీరు మాకు నిధులు ఇవ్వండి, మంచిగా చూసుకోండి, ఇక నుంచి ఒక్క ఉగ్రదాడి కూడా అక్కడ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, మా రాష్ట్రం చేయాల్సినటువంటి పనులు మేము చేస్తాం, కేంద్ర ప్రభుత్వానికి సహకారం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేస్తాం, భద్రతా దళాలకి ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ చేస్తాం రూల్స్ ప్రకారం. అలాగే త్వరలో జరగబోయే అమర్నాథ్ యాత్రకు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తాం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా మేమే స్వయంగా అక్కడ పర్యవేక్షిస్తాం అంటూ ఒమర్ అబ్దుల్లా అయితే ఈరోజు మీడియాకి చెప్పడం జరిగింది. నేను నరేంద్ర మోదీ గారు కూడా ఏదైనా సరే జరిగింది పొరపాటు కాదు, అది చాలా పెద్ద ఘోరం, కాబట్టి ఇందులో ఎవరు దోషులు ఉన్నా సరే క్షమించేదైతే లేదు, విచారణ అయితే చేస్తాం, కాబట్టి ఇందులో దోషులు ఎవరున్నా సరే కఠినంగా శిక్షిస్తాం, రాష్ట్రం పరంగా మీకు ఎన్ని నిధులు రావాలో అన్ని నిధులు అయితే వస్తాయి, నిధులు అయితే ఆపే ప్రసక్తి లేదు, ఎంక్వైరీ కూడా జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పున్నా సరే నిర్దాక్షిణ్యంగా వచ్చి తప్పు ఒప్పుకోవాలి, శిక్ష అనుభవించాలి, ఇందులో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఇది దేశం పరువుకి సంబంధించింది, ఎవరం తప్పు చేసినా సరే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందంటూ నేను నరేంద్ర మోదీ గారు చెప్పారు. అలాగే కశ్మీర్కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏదైతే గత 2 వారాలుగా ఆగిపోయే పనులన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తాం, అన్ని ఏర్పాట్లు చేసుకోండి, మీరు దానికి తగ్గట్టుగా నిధులైతే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడేమో వచ్చేసి ఒమర్ అబ్దుల్లా అమర్నాథ్ యాత్ర మీద ఫోకస్ పెట్టాడు. అమర్నాథ్ యాత్ర చూసుకోండి, చరిత్రలో జరగనంత దినిగా నేను ఇప్పుడు ఏర్పాటు చేస్తాను, అంత దినిగా చేయిస్తాం అని మాట్లాడడం జరుగుతోంది. అంటే ఏంటి, దీని గురించి అర్థమైందా మీకు? అమర్నాథ్ యాత్ర ఇంతకుముందు ఎందుకు, మరి ఇంతకుముందు కూడా అమర్నాథ్ యాత్ర జరిగింది కదా, ఈ మాట ఎందుకు అనలేకపోయావు? అమర్నాథ్ యాత్రకి ఎన్ని ఇబ్బందులు పాలు చేశారు మీ వాళ్ళు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అమర్నాథ్ యాత్రలో. కానీ ఒక్కడైనా ఒక్క మాట అయినా ఆడుతున్నాడా? ఒక్క మాట అయినా అంటున్నాడా? ఇప్పుడు ఎక్కడ ఎంక్వైరీలు చేస్తారో సొంతంగా స్వయంగా ఒక ముఖ్యమంత్రిని ఈ తప్పులో చేర్చలేకపోయినా రాష్ట్రం అయితే తప్పుకి బాధ్యత వహించాల్సిందే. ఒకవేళ కేంద్ర బలగాలి తప్పు చేసినా సరే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటారు. ఇందులో ఉపేక్షించడానికి ఏమీ లేదు.